శ్రీకాకుళం జిల్లా జీసేట మండలం దోల్పేట గ్రామం. నేను కంకరాల సూర్యనాయుడు, రైతు. అయితే నేను ఈరోజేమో మాకు 2 ఎకరాల పొలంలో 4 భాగాలుగా చేసి ఒక్కొక్క 50 సెంట్లకి ఒక్కొక్క రేషియోలో విత్తనాలు వేస్తున్నాము. దీని రిజల్ట్ ఎలా వస్తుందని చూద్దామని మొదటిగా ఒక బిట్లో ఏమో 7.7 కేజీలు వేస్తున్నాము. ఒక దాంట్లోనేమో 12 కేజీలు వేస్తున్నాము. ఒక దాంట్లోనేమో 15 కేజీలు వేస్తున్నాము. ఒక దాంట్లో 21 కేజీలు వేస్తున్నాము. ఈ 4 బిట్లుగా ఒకే సైట్లో 4 బిట్లు చేసి వేస్తున్నాము. దీనిలో ఒక్కొక్క బిట్లో ఒక్కొక్క విధంగా ఎలా ఉంటుందని చూడడానికి కోసం పిఎంబిఏ చేస్తున్నాము. ఎలా ఉంటుందా, దీని రిజల్ట్ ఎలా ఉంటుందని చూడడానికి కోసం మనం చేస్తున్నామండి. అంటే దీనిలో మొదట్లో అంటే ఓవరాల్గా ఎకరంకి ఎన్ని కేజీలు వేస్తూ చేసాము. అప్పుడు రిజల్ట్ బాగానే వచ్చింది. దీనివల్ల మనకి ఏంటంటే కలుపు అనేది ఉండకుండా ఉండేది. అలాగనే దీనికి ఎరువులు అవసరం లేకపోయింది. నాకు అది ఇంచుమించు పెట్టిన ఈ పిఎండిఎస్ చేసిన తర్వాత 40 రోజుల వరకు చేను ఏంటంటే ఏముగా పెరుగుతూ నల్లగా ఉండడము, పిలకలు ఎక్కడో రావడం అనేది నేను గత సంవత్సరం చేసి చూశాను. ఈ సంవత్సరం ఏంటంటే ఈ విధంగా 4 బిట్లు చేసి అంటే ఏ రేషియోలో ఎంత వేస్తే ఎలా వస్తుంది దీని రిజల్ట్ అని చూద్దామని ఈరోజు చేస్తున్నాం సార్. దీన్ని స్టార్టింగ్ నుండి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మరి చేస్తున్నాను. కంప్లీట్గా సేంద్రీయ పద్ధతిలో చేస్తున్నాను. నమస్కారం. పెట్టుబడులు భారమయ్యే మృత్యుకోశ దూరమై తల పట్టుకున్న రైతులేసి తల ఎత్తను శౌర్యమై